హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్లో వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఆలూ పరాటా ఎలా చేయాలో చూసేద్దాం. సో ప్రిపరేషన్లోకి వెళ్లే ముందర ఎప్పట్లాగే మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, ఉడికించిన బంగాళాదుంపలు, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె. ముందుగా పరాటాకి పిండి కలిపేద్దాం. సో గోధుమ పిండికి తగినంత ఉప్పు, నూనె, సరిపడా నీళ్లు వేసి ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని క్లాత్ తో కవర్ చేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కనుంచుకోవాలి. ఈ లోపుగా మనం ఆలూ కూర ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఉడకబెట్టిన బంగాళదుంపల్ని ఇలా మ్యాష్ చేసి దానికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు మరియు కారం వేసి బాగా మిక్స్ చేసి ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని కూడా తీసుకుని ఇలా బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని చేతితో ఇలా చేసి దానిలో కూరను పెట్టి నెమ్మదిగా కూర బయటికి రాకుండా ఒత్తుకోవాలి.
ఇలా వత్తడం పూర్తయ్యాక స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కిన తర్వాత మనం వత్తుకున్న పరాటాలు ఒక్కొక్కటిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి బాగా కాల్చుకోవాలి. నూనె కంటే నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటాయి మరియు హెల్దీ కూడాను. ఈ ఆలూ పరాటాకి ఉత్తి పెరుగైనా బాగుంటుంది, ఆనియన్ రైతా అయినా బాగుంటుంది. ఇదండి ఈరోజు రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.